చెప్పు. అది 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 అత్త చూడు అత్త, అత్త చూడు అత్త. జీ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. తమ్నైల్తో క్లియర్గా ఉంది కదా. సో అవునండి, కరెక్టేని. మా ఊర్లో అమ్మవారి 7 సంవత్సరాల పండుగలు వచ్చి జరుగుతున్నాయి, సంబరాలు వచ్చి జరుగుతున్నాయి. సో మేము వచ్చి ఇక్కడ ఆ సంబరాలకు కావాల్సిన పూజని ఎట్లా చేసుకుంటాము, ఎలా జరుపుకుంటాము అనేది మీరు చూడొచ్చు. సో అదేనండి, మేము ఎర్లీ మార్నింగ్ చక్కగా తలస్నానాలు చేసేసి ఘటాలకి చక్కగా అలంకరించేసుకొని మేము రెడీ చేసుకుంటామండి. ఎర్లీ మార్నింగ్నే దేవుడికి కావాల్సిన పదార్థాలు, ప్రసాదం అన్నీ దేవుడికి పెట్టేసి, దీపం పెట్టేసి, ధూపం వేసేసి చక్కగా దేవుణ్ణి ఆనందపరుస్తాం. తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఘటాలు అందరం కలిసి తీసుకుపోతాం గుడికి. అదే ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూడండి, మా పాపని ఫస్ట్ రెడీ చేసేసాను నేను. చక్కగా ఆడుకుంటుంది వాకర్లో కూర్చొని. సో ఫస్ట్ ఆమెను రెడీ చేసేస్తే తర్వాత మనం రిలాక్స్గా రెడీ అవ్వచ్చు పూజ చేసుకుంటూ. సో అదే తను ఆడుతుంటే రికార్డ్ చేసేసిన. సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఘటాలు మోయాలి అని ముందుగా మొక్కుకున్నారో వాళ్ళే ఘట్టాలు కొనుక్కున్నారండి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి మా అమ్మ వాళ్ళది, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ మేనకోడలది. సో ఈ 2 ఘటాలకి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. చక్కగా ప్రసాదాలు పెట్టేసి పూజ చేసుకుంటూ రెడీ చేసేస్తున్నారు. ఈ సంబరాలు వచ్చేసి 7 ఇయర్స్కి ఒకసారి చేస్తానండి. సో అందుకే చాలా చాలా గ్రాండ్గా చేస్తారు. ఊరంతా చుట్టాలతో నిండిపోతుంది. అండ్ అలాగే మనకి 7 ఇయర్స్కి చేస్తారు కనుక ఇది ఒక 9 డేస్ అట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈ సంబరాలు అనేవి. అండ్ అలాగే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే దేవుడు సంబరాలు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ అటెండ్ అవుతారు. ఈ నీలమణి దుర్గ వచ్చేసి చాలా ఫేమస్ అండి. ఇది శ్రీకాకుళంలో పాతపట్నం అనే గ్రామంలో ఉంటుంది. సో ఇది వచ్చేసి 9 డేస్ కదా. ఫస్ట్ డే అమ్మవారిని వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తారు గ్రాండ్గా, చాలా చాలా గ్రాండ్గా తీసుకుపోతారు. అండ్ అలాగే లాస్ట్ డే వచ్చేసి మళ్ళీ పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకొచ్చేస్తారు. అంటే అమ్మవారు ఉన్న గుడి ఏదైతే ఉందో ఆ ప్లేస్కి తీసుకొచ్చేస్తారు చాలా గ్రాండ్గా. సో ఇది వచ్చేసి లాస్ట్ డే అండి నేను ఇది రికార్డ్ చేస్తున్నది. మేమంతా ఘటాలు తీసుకొని అమ్మవారిని గుడికి తీసుకువెళ్ళేందుకు రెడీ చేస్తున్నాం. మొక్కుకునే వాళ్ళు ఈ పూజ చేసుకుంటారు. ఘటాన్ని ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు మాత్రమే ఘటాన్ని మోయాల్సి వస్తుంది. అండ్ అలాగే మిగతా వాళ్ళు నచ్చినట్టయితే వాళ్ళు కూడా ఘటాన్ని మోసుకోవచ్చు. సో వీళ్ళైతే అమ్మవారి ఘటాన్ని అలంకరించేసి, ధూపం వేసేసి, దీపం పెట్టేసి, ప్రసాదాలు పెట్టేసి రెడీ చేసేస్తున్నారండి. చక్కగా మార్నింగ్నే అమ్మవారిని ఏ విధంగా తయారు చేయాలో అదంతా వాళ్ళు చక్కగా చేసేసుకుంటున్నారు. మనం చూడొచ్చు అక్కడ. సో మీరు కూడా చూసి మొక్కుకోండి, మీకు ఎటువంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయండి. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు పువ్వులతో ఘటాలు 2 చక్కగా అందంగా ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరూ అత్త మేనకోడలు వచ్చేసి ఒకరికొకరు సహాయంతో పూజని పూర్తి చేస్తున్నారు. సో ఘటాలు మోసేటప్పుడు సాయంత్రం అయితే అద్దరిపోతుంది. ప్రతి ఒక్క ఘటం కూడా లైన్లో వెళ్తుంది కదా. 6 అయ్యేసరికి మొత్తం ఊరంతా దీపాలతో నిండిపోయినంత అందాన్ని ఇస్తున్నట్టు ఉంటుంది. సో ఈవినింగ్ అయితే అసలు ఎవరు మిస్ అవ్వరు, కంపల్సరీగా చూడడానికి అందరూ వస్తారు. రోడ్లో అస్సలు ఖాళీ ఉండకుండా అవుతుంది. అండ్ ఈ పూజ 7 ఇయర్స్కి వచ్చింది కనుక ఎవరు అస్సలు మిస్ అయ్యకుండా చూస్తారు. అంతా పూర్తయిన తర్వాత ఫైనల్గా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళ కోరికలు ఏమైతే ఉంటాయో అవి మొక్కేసుకుంటారు వీళ్ళు. అండ్ ఏమైతే మనం మొక్కుకొని తీరాలని అనుకుంటామో అవి కంపల్సరీ నెరవేరుతాయండి. సో ఆల్రెడీ చెప్పాను కదా, చాలామంది నమ్ముకుంటారు ఈ అమ్మని, నీలమణి దుర్గ తల్లిని. సో చాలా పవర్ఫుల్ అంటుంటారు. సో అదండి, ఇక్కడ వీళ్ళు ఫైనల్గా కొబ్బరికాయని కొట్టేందుకు రెడీ అవుతున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్గా అయిపోతుందండి. సో ఈ ప్రాసెస్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. సో లోపలికి వచ్చేసి మళ్ళీ దేవుని దగ్గర అవి ప్రసాదం పెట్టేసి మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకుంటారు. అంతేనండి, కంప్లీట్గా అది ఘటం పూజ అయిపోయినట్టే. మార్నింగ్ ఏం చేయాలో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం.
సో అప్పుడు ఘట్టాలనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. అంతవరకు ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంట్లో చుట్టాలు మేము అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఏదైనా తినొచ్చు. నాన్ వెజ్ కానీ ఏదైనా తినొచ్చు. ఉపవాసం ఉండేటి ఉపవాసం ఉంటారు, లేదు అంటే ఏమైనా తినేయచ్చు. ఈ పూజలో అది తినాలి ఇది తినాలి అనే రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒకసారి దండం మొక్కేసుకుంటున్నానండి దేవుణ్ణి. చివరిగా హారతి ఇవ్వాలి కదా, అది ఇస్తున్నారు. హారతి దేవుడికి ఇచ్చేసి దేవునికి ఇంకా నైవేద్యం అవి పెట్టేస్తారు కదా, ఆ ప్రాసెస్ అవుతుందండి. సో అప్పుడు నేను వచ్చేసి దండం మొక్కేస్తున్నా. సో దేవుడికి హారతి ఇచ్చేసి ఆ హారతిని మనం కూడా తీసేసుకుంటాం, మంచిది కదా. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి, అందరికీ మంచి జరగాలని. దండం పెట్టమ్మా. జై జై సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం. ఇల్లమ్మా జయజీ దండం పెట్టి అక్షింతలు వేసి అమ్మా, వేసి జేజికి వేసి. పదా మార్నింగ్ మనం ఏదైతే ఘటాలని పూజ చేసి రెడీ చేసుకున్నామో ఆ వాటిని ఇప్పుడు ఊరేగించి గుడి వరకు తీసుకెళ్లే సమయం ఇదేనండి. సో ఈవినింగ్ టైం అయిపోయిందనమాట. సో మనందరం రెడీ అవుతున్నాం. చూడొచ్చు ఇన్ని ఘటాలు లైన్లో వెళ్తున్నాయి. ఇవి వచ్చేసి మా వీధి ఘటాలే ఇన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్క వీధిలో ఎన్ని ఉంటాయో మీరే ఆలోచించండి. ఈవినింగ్ ఒక పెద్ద దీపారాధనే ఊరంతా జరిగినట్టు ఉంటుంది. అండ్ సో అమ్మవారి ఘటాన్ని చూస్తే ఎంత చక్కగా అనిపిస్తుంది కదా, వాళ్ళు చేసే అలంకారంతో నిండు మనస్సులతో అమ్మలు అక్కలు అందరూ ఆడపడుచులు అమ్మవారిని ఊరేగించుతూ తీసుకెళ్తుంటే 1000 కళ్ళు కాదు కదండి, 1,00,000 కళ్ళు అయినా సరిపోవు, అట్లా చూస్తూ ఉండిపోవాల్సిందే. అండ్ అలాగే చాలా బాగుంటుంది. అసలు ఇవన్నీ కాదండి, నేను బాగుంటుంది అని చెప్పడం బదులు మీరే వెళ్ళి చూసేయచ్చు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి చూసేద్దాం.
ఉంది. నడిచినప్పుడు అటు తీయ లవ్ బాగానే ఉంది. పక్క పెట్టచ్చు లేదు బాగానే ఉంది. అడిగానే ఉంది. ఇదండి మా ఊరి నీలమణి దుర్గా ఉత్సవాలు. సో ఇది వచ్చేసి లాస్ట్ రోజు జరిగింది. ఈ ఘటోత్సవం అనేది ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ అలాగే కొందరికి షేర్ చేయండి. సో అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి. సంబరాలు అనేవి మళ్ళీ ఇలానే కొనసాగుతూ ఉంటాయి. సో మరెందుకు ఆలస్యం, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ కళామాత అఫీషియల్. సో ఉంటాను, బై బై, టేక్ కేర్.